ఎంతగా ప్రేమిస్తూ మా ప్రభుత్వం విషయాన్ని బంగారం వెళ్ళి ఉన్నట్టు ఆ ప్రభు అనుకులకు దేవులకు దేనికి దాని వాళ్ళ ప్రభావ వాళ్ళు మార్పు వేసిన వాళ్ళ ప్రభావ అయినా దాని ప్రభావ నీకు వచ్చే ప్రభావం కూడా సజీవులకు వచ్చి కాపాడని దానికి వెళ్ళే ఉన్నట్టు తండ్రి దేవాయసే పునరుద్ధానం తండ్రి దేవాయసే ఆరాధన మీ మహిమకరంగా జరిగించిన బట్టి కాలంలో మీకే మహిమ దేవాయసే మీటింగ్లో మీరే తోడేగా ఆది నుంచి అంతల వరకు మీరే అధ్యక్షత వహించినట్టు దేవాయసే ఆశగా వాక్యం సృష్టించినట్టు దేవాయసే మీ త్రివిడి మీ జ్ఞానంలో మీ బుద్ధిని మీ వివేకంలో దయచేసి ప్రభు మాకు తండ్రి ఎవరి జీవితంలో ఎలాంటి వాక్యమేదో ప్రభు తండ్రి అంత దినంలో అవసరమో ప్రభు ఆ వాక్యం ద్వారా తండ్రి దేవాయస ప్రతి ఒక్క హృదయం మాకు తాకు విధంగా మీరే మాట్లాడాలి ప్రభు దేవాయస మీరు మాత్రమే మాట్లాడండి ప్రభు ఆశీర్వాదంలో మీకు దూరంగా ఉండి ప్రభు మీరే తండ్రి వాక్యోపదేశం అందించిన ప్రభు ప్రతి అగ్ని వంటి వాక్యములు తండ్రి అగ్ని వంటి వాకు తండ్రి దేవ హెచ్చరికమైన వాకు తండ్రి దేవాయస మీరే మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్. ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాకముందు నీ గుడినది ఉంచినే, అయితే అది బహుగా అభివృద్ధి పొందేది. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. నేను నా ఇంటి వాళ్ళతో ఎప్పుడు సంపాదన చేసుకుంటే దేవుడు మాట నేర్పిస్తున్నాను. కృష్ణుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో శుభములు వందనాలు పలుకుతున్నాను. దేవుని మహాత్మను బట్టి 2025వ సంవత్సరంలో ఈ మొదటి ఈ రీతిగా ప్రభువుని స్తుతించేటువంటి ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి ఈ లేఖనంలో ఒక అంశం కనపడుతున్నాను. ఏమిటి అంటే సహజంగా మన పూర్వీకులు మాట్లాడారు, బిడ్డ వచ్చిన లేదా గుడ్డు వచ్చిన లేదా అంటే బిడ్డ పుట్టినటువంటి వేళ మా కుటుంబము ఆశీర్వదింపబడింది. మా ఇంటికి ఈ పశువు వచ్చిన వేళ మా కుటుంబము ఆశీర్వదింపబడింది. అదే కొన్ని పర్యాయాలు బాగా ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా ఉన్నటువంటి కుటుంబంలో కొన్ని పర్యాయాలు బిడ్డ వచ్చిన వేళ శాపము, లేకపోతే గుడ్డు వచ్చిన వేళ శాపంగా మార్చబడింది అనేటువంటి ఒక సామెత ఏదైతే మనకు మన పూర్వీకులు కూడా. అంటే ఈ దినాన మనల్ని బట్టి మన కుటుంబానికి ఆశీర్వాదం, మనల్ని బట్టి మన కుటుంబానికి శాపకరంగా ఉన్నామా? ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులు ఉన్నామా? లేకపోతే వారికి అనర్థాలు తెచ్చేటువంటి వారుగా ఉన్నామా?
ఇక్కడ యాకోబు అంటున్నటువంటి మాట తన మామతో లాభంతో మాట్లాడుతున్నాడు. నేను రాకముందు నీ కుదిరినది కొంచెమే, అయితే ఇక నేను వచ్చిన తర్వాత అది బహుగా అభివృద్ధి పొందేది. యాకోబు వల్ల తన మామ కుటుంబమైనటువంటి లాభాల కుటుంబం ఆశీర్వదింపబడినది అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అంటే వాక్యం ఆ రీతిగానే మన జీవితాన్ని బట్టి, మన జీవన విధానాన్ని బట్టి, మన తల్లిదండ్రులకు లేదా మన కుటుంబ సభ్యులకు లేదా మన సంఘానికి మన వల్ల ఆశీర్వాదం కలుగుతుందా, లేక మన వల్ల శాపంగా మార్చబడుతుందా అనేటువంటి మనం ఎంతైనా ఆలోచన చేయాలి. ప్రస్తుత గ్రంథంలో చూస్తాం, ఒకరిని బట్టి ఒకరు ఆశీర్వదింపబడతారు, ఒకరిని బట్టి ఇంకొకరు ఆశీర్వదింపబడటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అదే పరిశుద్ధ గ్రంథంలో ఒకరిని బట్టి ఒక కుటుంబానికి శాపం రావడం చూస్తాం. మొట్టమొదటిగా మనము ఆశీర్వాదకరంగా ఉన్నామా అంటే అది మన కుటుంబానికి ఆశీర్వాదమే. ఆశీర్వాదకరంగా మన కుటుంబానికి ఉండాలి అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. 28వ అధ్యాయం ప్రియమైన వాళ్ళ 28వ అధ్యాయం మనకు వచ్చిన చదవాలి, మొదటి కూడా వచ్చిన చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాటను వినిన ఎడల ఈ ఈవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించును. నువ్వు పట్టణంలో దీవించబడు, పొలంలో దీవించబడు, నీ గర్భఫలము, నీ కుప్పలము, నీ పుష్పమందరు, నీ దుగ్గిరెద్దులు, గొర్రెల మేకమందరు దీవించబడు. ప్రియమైన వారు, ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే నా మాట శ్రద్ధగా విని. దేవుని మాట శ్రద్ధగా వినేటువంటి వారుగా ఉండాలి. దేవుని మందిరంలో ఉంటాము, కానీ మన మనసంతా భూలోకంలో సంచారణ చేస్తూ ఉంటుంది. అలా కాదు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఏం మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడుతున్నారు అనేటువంటి దేవుని యొక్క మాటలను ఎలా వినాలంట? మాట శ్రద్ధగా వినాలి. ఆశ్రయింపబడాలంటే దేవుని మాట వినాలి. రెండో విషయాన్ని చెప్తాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను అనుసరించాలి. ఆశీర్వాదకరంగా ఒక వ్యక్తి ఉండాలన్నా, ఆశీర్వాదకరంగా మన జీవితము ముందుకు కొనసాగాలన్నా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, దేవుని మాట వినాలి, అది శ్రద్ధగా ఉంటుంది. రెండవది, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. మూడో విషయం కూడా చెప్తాడు. వీళ్ళగా అక్కడ ఏమన్నా చెప్తారంటే, మూడో విషయము అనుసరించి నడుచుకున్నవలను వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని ఆజ్ఞను అనుసరించాలి, ఆయన మార్గములలో నడవాలి.
ఎప్పుడైతే ఇలాంటి జీవన విధానం ఉంటుందో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని మాటలను అశ్రద్ధ చేసిన, దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యపెట్టిన, దేవుడు అనుగ్రహించినటువంటి లేకపోతే చూపించినటువంటి మార్గంలో నడవకపోయిన ఆ వ్యక్తి జీవితానికే కాదు కానీ ఆ కుటుంబానికి లేకపోతే ఆ సంఘానికి ఎలా ఉంటాడంటే శాపకరంగా మానసికంగా. యాకోబు నేను వచ్చాను, మీరు వచ్చిన కానించి కొద్దిగా ఉన్నది ఇప్పుడు బహుగా విస్తరించి నన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించు, నన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించు. మామగారు లాభాలు గారు నీకు ఆశీర్వాదం కలిగింది అంటే అది నన్ను బట్టి. ఈ సాయంకాలంలో ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మనల్ని బట్టి మన స్థానిక సంఘానికి ఆశీర్వాదం, మనల్ని బట్టి మన స్నేహితుడికి ఆశీర్వాదం, మనల్ని బట్టి మన తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదకరమా, లేకపోతే మనల్ని బట్టి సంఘము చిరిగిపోతుందా, మనల్ని బట్టి స్నేహితులు చిరిగిపోతున్నారా, మనల్ని బట్టి మన సంసార కుటుంబం పాడవుతుందా? ఒకసారి మనం ఆలోచించాలి. అది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని మాటలు శ్రద్ధగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన మార్గంలో మనం పయనించాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. ఎప్పుడైతే ఆయన మాటను మనం వినమో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించమో, ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడవమో మన వల్ల శాపమే వస్తుంది. యెహోషువ గ్రంథంలో ఏదంటే మనకు తెలుసు, అక్కడ ఆహారం అనేటువంటి ఒక వ్యక్తి దేవుని మాటలు వెళ్ళే శక్తిమైనటువంటి ఆ దేశంలో వీళ్ళు ఏది కూడా ఉండకూడదంటే ధనాపేక్ష కలిగిన వాడే అతను ఏం చేశాడంటే మంచి వస్తువులను దొంగిలించి తన గుడారంలో దాచుకున్నాడు. దానిని బట్టి అంటే అక్కడ ఆయన దేవుని మాటను వినలేదు, దేవుని ఆజ్ఞను అనుసరించలేదు, దేవుని మార్గంలో నడవలేదు. ఇశ్రాయేలు సమాజం మొత్తం సమస్యలో చిక్కుకోవడానికి కారణమయ్యాడు. సమాజం అంతా కూడా బోధించడానికి, సమాజం అంతా ఒత్తిడి పాల్గొనడానికి కారణం ఒక వ్యక్తి దురాలోచన, ఒక వ్యక్తి దేవుని మాటలు నిర్లక్ష్యం, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను అనుసరించుకోవడం, ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడకపోవడం వల్ల ఆ సమాజం అంతా కూడా సమస్య వలయంలో చిక్కుకోవడం మనం చూస్తాం. తదుపరి ఎవరు ఆ పాపం చేశారని యెహోషువ కనుగొన్నప్పుడు ఆ కుటుంబము అది పాపం చేసినటువంటి కుటుంబంగా, ఆజ్ఞను మీరినటువంటి కుటుంబంగా ఆ కాలం ఒక్కనే నాశనం కాలేదు. తన కుటుంబ సభ్యుడే వ్యవస్థ మొత్తం తన యొక్క కుటుంబం మొత్తం కూడా పాడైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కారణం ఒకటే, అతడు ఆశీర్వాదకరంగా శాపకరంగా ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, యొక్క ఆహారం ఎలా ఉన్నాడు శాపకరం. మన పరిస్థితి సాయంకాలం మన పరిస్థితి ఆశీర్వాదకరంగా ఉన్నామా, లేకపోతే కుటుంబానికి శాపకరంగా ఉన్నామా? శాపకరంగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలో, ప్రభువా నేను పొరపాటుగా అనిపిస్తున్నా నీ మార్గం గురించి, నీ సన్నిధానంలో అశ్రద్ధగా ఉన్నాను, నీ మాటలు వింటలేదు, నేను చెప్పేటువంటి ఆజ్ఞలకు నేను లోబడట్లేదు, నన్ను క్షమించు. అలా నీ మాటలను శ్రద్ధగా వినేటువంటి కృపణ గురించి, అంటే మనసును గురించి, ఆజ్ఞలను శిరసావహించడానికి నాకు సహాయం కలిగించి నువ్వు చూపించినటువంటి మార్గంలో నేను
అంగీకరించేవారు అప్పుడు నీ జీవితం నా జీవితం మన సంఘానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న మన కుటుంబానికి కావచ్చు ఆశీర్వాదంగా ఉంటాం. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. తెలుసుకుందాం ప్రార్థనలో ప్రార్థన ఆశీర్వాదం సెలవు తీసుకున్నాం. ప్రేమ సాయంకాలంలో మాట్లాడిన కృతజ్ఞతలు. మేము ఆశీర్వాదం కారణభూతులుగా ఉండాలి అంటే మీ మాటలు శ్రద్ధగా వినాలి, మీ ఆజ్ఞలను అనుసరించాలి, మీ మార్గంలో మీరు నడవాలి. అది మమ్మల్ని బట్టి ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే నీ మాటలను చెవినట్టుగా లక్ష్యం వహిస్తాము, నీ ఆజ్ఞలను అనుసరించకుండా గొప్ప మేము అలక్ష్యం చేస్తున్నాము. నీ మార్గంలో నడవకుండా లోకంలో నడవడానికి ఇష్టపడుతున్నాము. మా వలన ఆ కాలంలో ఇదో గొప్ప దాని సమస్య శాపంగా మార్చుకున్నాం. అలా మేము ఉండకుండా ఆశీర్వాదాలుగా ఉండటానికి మీ సహాయం గురించి మీ బిడ్డలు సహోదరులు మీ మాటలను సరిగ్గా విని మీ ఆజ్ఞల ప్రకారం అనుసరించి మీ మార్గంలో నడిచేటువంటి మంచి మనసులను ఉదయాన్ని అనుభవించి వారి ద్వారా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండటం సహాయం కలిగించి త్వరగా ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించుగాక, మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, వారు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కాకుండా చేర్చి ఉండగలిగిన సర్వపరిశుద్ధ సదాకాలంలో ఉంచుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు ఆమేన్. వర్షింపజేయు ఈశా, ఆశతో నమ్మియున్నాము, నీ సత్య